ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ కొలువు తీరింది. దాని తొలి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కొత్త ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం 172 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కాబోయే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఉన్నారు. ఇక జనసేన, బీజేపీ, వైసీపీలకు చెందిన అందరూ ప్రమాణం చేశారు. ఇక టీడీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వమాడి వెంకటేశ్వరరావు మాత్రం వ్యక్తిగత కారణాలతో మొదటి రోజు సభకు హాజరు కాలేదు. వారు ఇవాళ ప్రమాణం చేస్తారు. పవన్, లోకేష్ సభలోకి వస్తుండగా కూటమి ఎమ్మెల్యేలంతా కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సభలోకి అడుగుపెట్టిన లోకేష్, సభలోకి మొట్టమొదటిసారి వచ్చిన పవన్ ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. సీఎంగానే సభలోకి అడుగు పెడతాను అని శపథం చేసిన చంద్రబాబు దానిని నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే సభలోకి వచ్చారు. కరతాళ ధ్వనులతో కూటమి ఎమ్మెల్యేలంతా ఆయన్ను ఘనంగా స్వాగతించారు. ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభలోకి స్వాగతం, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బాబు సభలోకి రాగానే పవన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో సభ మరోసారి చప్పట్లతో మారుమోగింది. జాతీయ గీతాలాపనతో ప్రోటెం స్పీకర్ సభను ప్రారంభించారు. 9:51 మొదట చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రిజిస్టర్లు సంతకం చేసిన తర్వాత అన్ని పార్టీలతో పాటు వైసీపీ సభ్యులకు కూడా నమస్కారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రమాణం చేశారు. మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత ఆలస్యంగా సభలోకి వచ్చిన జగన్ తమ ఎమ్మెల్యేల పక్కన కూర్చున్నారు. మహిళా సభ్యుల తర్వాత జగన్ ప్రమాణం చేశారు. అనంతరం బయటకు వెళ్లిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రమాణం చేసిన తర్వాత వెళ్లిపోయారు. కౌరవ సభను గౌరవ సభగా చేసిన తర్వాత ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని 2021 నవంబర్లో టీడీపీ అధ్యక్షుడు, నాటి విపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. 2.5 ఏళ్ల తర్వాత సీఎం హోదాలోనే సభలో అడుగుపెట్టారు. నిన్న ఉదయం ఆయన అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు మెట్ల వద్ద నడుం వంచి నమస్కరించి పూలు చల్లి లోపల అడుగుపెట్టారు. 16వ శాసనసభ తొలి సమావేశానికి వచ్చిన ఆయనకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. సభ భవనంలో అడుగుపెట్టడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక ద్వారం ఉంటుంది. అయితే చంద్రబాబు అటు వెళ్లకుండా ఎమ్మెల్యేలు వెళ్లే ప్రవేశ ద్వారం నుంచే అడుగుపెట్టారు. ఆయనకు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు లాబీల్లో నడుచుకుంటూ తన కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ వేద పండితులు మరోసారి ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముహూర్తం ప్రకారం ఉదయం 9:46 సభలో ఆయన అడుగుపెట్టారు. ఇక సభలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యేలు నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అన్న నినాదం చేసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. అయ్యన్న తరపున మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా 3 సెట్లు దాఖలు చేశాయి. ఆ కార్యక్రమంలో టీడీపీ తరపున లోకేష్, అచ్చెన్నాయుడు, జనసేన తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున మంత్రి సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సెట్లు 3 అయినా నామినేషన్ ఒక్కటే కావడంతో అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. ఈ రోజు సభలో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. శాసనసభ ఉదయం 10:30కు ప్రారంభం కానుంది. 3 ఎమ్మెల్యేలు శుక్రవారం తమ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ ఉదయం మొదట ఆ 3తో చేయిస్తారు. తర్వాత 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. అయ్యన్న 1956 సెప్టెంబర్ 4న చింతకాయల, వరాహల ద్వారా చెల్లాయమ్మ దంపతులకు జన్మించారు. BA చదివిన అయ్యన్న 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు. మొత్తం 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో లోక్సభ సభ్యుడిగా ఒకసారి గెలిచారు. 5 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1985-87 మధ్య ఎన్టీఆర్ కేబినెట్ లో సాంకేతిక విద్య, క్రీడల శాఖల మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అయ్యన్న 1994-96 మధ్య రోడ్లు, భవనాల శాఖ, 1999-2004 మధ్య అటవీ శాఖ, 2014-17 మధ్య పంచాయతీరాజ్ శాఖ, 2017-19 మధ్య రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అధికారానికి దూరమైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు, తోటి శాసనసభ్యులకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం ముగియక ముందే ఎమ్మెల్యేగా తాను మాత్రం ప్రమాణం చేసేసుకుని సభ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు, ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన సభలో నిన్న వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిన్న ఉదయం జరిగింది.
సభలోకి ఆలస్యంగా లోపలికి వచ్చిన జగన్ కొద్దిసేపు వెనుక వరుసలో అప్పటికే ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కూర్చున్నారు. తన పేరును ప్రమాణ స్వీకారం కోసం పిలవగానే వేదిక వద్దకు వెళ్లారు. తడబడుతూ ప్రమాణం చదివారు. ఇక శాసనసభ్యునిగా ఎన్నికైన జగన్మోహన్ అనే నేను అని తొలుత చదివారు. అంతలోనే సర్దుకొని జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చదివారు. తన ప్రమాణం ముగిశాక బయటకు వెళ్లిపోయారు. కాసేపు గతంలో డిప్యూటీ స్పీకర్కు కేటాయించిన ఛాంబర్లో కూర్చొని నిష్క్రమించారు. శాసనసభ మర్యాదలు సంప్రదాయాల మేరకు సహచర సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయి ప్రొటెం స్పీకర్ సభను వాయిదా వేసే వరకు సభ్యులందరూ సభలోనే ఉంటారు. ఈ మర్యాదను జగన్ పాటించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ జనసేన అధినేతలు మహిళా నాయకులతో పాటు జగన్తో విభేదించిన పాపానికి ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపైన ఇతడు దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. సభ్యత ఉన్నవారెవరూ చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి. షర్మిలపై చండాలపు పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని పులివెందుల్లో వైఎస్ఆర్ అభిమానులు తన్నేందుకు సిద్ధమయ్యారు. భయపడి అబ్బే అదంతా మార్ఫింగ్ అంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెరచేశాడు. అతడి నీచ భాషను సహించలేక వివేక కుమార్తె సునీత హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. చాలా వరకు మహిళా నేతల్ని రవీంద్రారెడ్డి టార్గెట్ చేశాడు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రస్తుత హోంమంత్రి వంగల్పూడి అనిత, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉండవల్లి అనూషపై అనుచిత వ్యాఖ్యలతో హల్చల్ చేశాడు. జగనన్న సేవకుడిని అని గర్వంగా చెప్పుకునే రవీంద్రారెడ్డి గత 2 ఏళ్లలో లెక్కలేనన్ని అసభ్య పోస్టులు పెట్టాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు, టీడీపీలోని మహిళా నేతలను దారుణంగా ట్రోల్ చేశాడు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. వారు వాటన్నిటినీ బుట్టదాఖలు చేశారు. భరించలేని అనిత అప్పట్లో సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. రవీంద్రారెడ్డి, ఇప్పుడు నువ్వు పులివెందుల్లో దాక్కోవచ్చు, టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు, రేపంటూ ఒకటి ఉంటుంది, నీ పాపాలకు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తాం అని హెచ్చరించారు. అనిత హోంమంత్రి అయిన వెంటనే విలేకరుల సమావేశంలో రవీంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు పులివెందుల కదిరి మధ్యలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని విల్లాలో సోదాలు చేసిన అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. జగన్ హయాంలో మద్యం దోపిడీ పరివాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారు అనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కరుడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారు అని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంతో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఐడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈసీ నియమించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి సరిగ్గా 7:50 ఛార్జ్ తీసుకున్న తిరుమలరావుకు పలువురు ఐపీఎస్ అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు, శాంతి భద్రతలపై సమీక్ష, పోలీస్ శాఖలో ఇబ్బందులపై ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు నోట్ తయారు చేయించినట్లు తెలిసిందే. విశాఖలోని రిషికొండపై జగన్ కుటుంబం కోసం నిర్మించిన రాజ్మహల్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ విలాసవంతమైన భవనంలో నెలకు 60,000 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. అంటే రోజుకు 2,000 యూనిట్లు. అంత మొత్తం విద్యుత్తో ఒక మధ్య తరహా పరిశ్రమను నడపొచ్చు. గత ఏడాది నవంబర్ నెల నుంచి విద్యుత్ వినియోగానికి బిల్లింగ్ జరుగుతోంది. ఇక జూన్ 18వ తేదీ నాటికి 54.52 లక్షలు బకాయి ఉంది. ఇప్పటి వరకు ఏపీఈబీ డీసీఎల్ కు బిల్లు రూపాయి కూడా చెల్లించలేదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఘనతే. ఈ సంస్థ ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పర్యాటక అతిథి గృహాలకు విద్యుత్ బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేసే అధికారులు ఇక్కడ 6 నెలలుగా బిల్లు కట్టకపోయినా చోద్యం చూస్తున్నారు. రిషికొండపై హరిత రిసార్ట్స్ ను కూలగొట్టి వాటి స్థానంలో మరింత విశాలమైన పర్యాటక భవనం నిర్మిస్తామని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెప్పిన జగన్ ప్రభుత్వం దీనికోసం కేవలం 250 కిలోవాట్ల విద్యుత్ సరిపోతుందని దరఖాస్తులో పేర్కొంది. అందులో 50 కిలోవాట్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామని, అప్పటికే అక్కడున్న సోలార్ ప్లాంట్ల కంటే పెద్దది వస్తుందని వివరించారు.
ఇది పోను 200 కిలోవాట్లు మాత్రమే ఏపీఈపీడీసీఎల్ నుంచి తీసుకుంటామని తెలియజేసింది. అయితే వాస్తవం చూస్తే కళ్లు బయర్లు కమ్ముతాయి. ఈ రాజ్మహల్ కు విద్యుత్ ఏర్పాట్లలో భాగంగా మొదట 100 kVA సరఫరాకు గత ఏడాది సెప్టెంబర్ 30న అనుమతి ఇచ్చారు. దీనికి 43 లక్షలు వ్యయమైంది. అదే రోజు మరో 1000 కిలోవాట్ల సరఫరాకు ఇంకో అనుమతి ఇచ్చారు. దానికి 76.4 లక్షల ఖర్చయింది. అదే ఏడాది నవంబర్ 29న మరో 100 kVA సరఫరాకు మరో కనెక్షన్ ఇచ్చారు. దానికి 15.4 లక్షలు వ్యయమైంది. ఇవన్నీ ఏర్పాటు చేశాక ఇక లాభం లేదని ఏకంగా హైబ్రిడ్ కంటైనర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 2023-24 రబీ సీజన్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్ర బృందం అధ్యయనం చేసి నివేదికను తయారు చేసింది. కేంద్ర రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ నేతృత్వంలోని బృందం 4 రోజుల పాటు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాలో పర్యటించింది. శుక్రవారం విజయవాడలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమై కరువు పరిస్థితులపై వివరించింది. ఈ సందర్భంగా కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ క్షేత్రస్థాయిలో కరువు వల్ల నష్టం వివరాలను ఫోటో ప్రదర్శన ద్వారా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. కేంద్రానికి నివేదిక అందజేసి వీలైనంత మేర బాధిత రైతుల్ని అన్ని విధాలా ఆదుకునేలా చూస్తాం అని ఆయన చెప్పారు. ఇక సాధారణం కంటే తక్కువ వర్షాల వల్ల 33% కన్నా ఎక్కువ పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుని 6 జిల్లాల్లో 63 తీవ్ర కరువు, 24 మండలాల్లో మధ్యస్థ కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలియజేశారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు సత్వరమే 319.77 కోట్లు ఆర్థిక సహాయం కావాలి. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 పని దినాలు కరువు ప్రాంతం కూలీలకు కల్పించాలి అని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేసి తాగునీటి, పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అయితే పంచాయతీల్లో నిధులు లేవని అధికారులు ఆయనకు చెప్పగా కేంద్ర ప్రభుత్వం 15 ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన నిధులెన్ని, గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిన నిధులెన్ని లెక్కలు తేల్చాలని ఆదేశించారు. శుక్రవారం అసెంబ్లీలోని సమావేశ హాల్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి గ్రామాల్లో తాగునీటి పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే పరిస్థితి లేకుండా నిధులు మళ్లించేశారా, స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, వచ్చే ఆదాయం, చేసిన ఖర్చులతో కూడిన వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధుల గ్రామీణాలు జీవన ప్రమాణాలు దెబ్బతీస్తాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 4 నెలల్లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో డయేరియా ప్రబలి అనేక మంది ఆసుపత్రుల్లో చేరారని అన్నారు. ఇక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి అని ఆదేశించారు. ఇక డయేరియా నివారణకు ర్యాపిడ్ టీంలు ఏర్పాటు చేయాలి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 217 తాగునీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించగా నీరు కలుషితంగా ఉన్నట్లు తేలింది అని అధికారులు పవన్ కళ్యాణ్ కు చెప్పారు. వెంటనే స్పందించిన పవన్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎస్ కు సూచించారు. జగన్ పాలనలో జరిగిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు సర్కారు సిద్దమైంది. ఈ మేరకు 7 శాఖలకు ఆఖరి విధ్వంసాలను వివరిస్తూ శాఖాపరంగా శ్వేతపత్రాలు తయారు చేయాలని ప్రణాళిక శాఖ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్ శుక్రవారం మెమో విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ, మద్యం, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖల్లో జరిగిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరానికి సంబంధించి జలవనరుల శాఖ ఈ నెల 25లోగా, అమరావతి విధ్వంసంపై సిఆర్డీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు 28వ తేదీలోపు, విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై ఇంధన శాఖ జూలై 1వ తేదీలోగా శ్వేతపత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. సహజ వనరుల దోపిడీ, ఇసుక, మైనింగ్, భూమి తదితరాలు పై పరిశ్రమలు, మైన్స్ అండ్ జియాలజీ, ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖలు వచ్చే నెల 4లోగా శ్వేతపత్రాన్ని తయారు చేయాలని ఆదేశించారు. మద్యం, ఎక్సైజ్, ఇతర అంశాలపై ఎక్సైజ్ శాఖ వచ్చే నెల 8లోగా, శాంతి భద్రతలపై హోంశాఖ, డీజీపీ వచ్చే నెల 10లోగా, ఆర్థిక శాఖలో అక్రమాలపై వచ్చే నెల 12లోగా శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని గిరిజా శంకర్ స్పష్టం చేశారు. కొత్తగా జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న జి సాయి ప్రసాద్ పోలవరం విధ్వంసంపై సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. పోలవరం నిర్మాణ సంస్థను అర్థాంతరంగా మార్చేయడం, రివర్స్ టెండర్ విధానానికి వెళ్లడం, ఆ సమయంలో కేంద్రం చేసిన హెచ్చరికలు, కేంద్రం రాష్ట్రానికి అప్పట్లో పంపిన లేఖలు వంటి వాటిని సేకరిస్తున్నారు. అదేవిధంగా ఇంధన శాఖకు సంబంధించిన శ్వేతపత్రం దాదాపు సిద్ధమైంది. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలపై వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
నిన్న ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలిసిన ఆమె ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదు, పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని భావించాం, కానీ అందుకు విరుద్ధంగా వ్యవహారాలు సాగాయి. షర్మిల నిర్ణయాల వల్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘోర ఓటమిని చవిచూశారు అని ఫిర్యాదు చేశారు. షర్మిల సొంత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది అని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులైన నేతలకు టికెట్లు ఇవ్వలేదు అని విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికే బీఫామ్ కేటాయించారని అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నాయకులు ఇచ్చిన సూచనలను ఆమె పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది అని పేర్కొన్నారు. రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది. రుణమాఫీ పథకానికి మొత్తం 31,000 కోట్లు అవసరమవుతాయని కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతు బంధు స్థానంలో తీసుకొస్తున్న రైతు భరోసా పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం శ్రీమంతులకు, ఫామ్ హౌస్ ఓనర్లకు, జూబ్లీహిల్స్ లో నివసించే వారికి కూడా అమలైంది అన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో దీన్ని సామాన్యులకు, నిస్సహాయులకు, అర్హులైన వారికి అందించాలని నిర్ణయించింది. విధి విధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. సంఘంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఇక జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రివర్గం ఆదేశించింది. నివేదికను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టి సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ తర్వాతే పథకాన్ని ఆచరణలో పెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని మీడియాకు వెల్లడించడానికి 2 మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డిలను అధికారిక ప్రతినిధులుగా నియమించింది. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటల నుంచి 2.5 గంటల పాటు జరిగిన సమావేశంలో పంట రుణాల మాఫీ, రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాహుల్ గాంధీ 2022 మే 6న వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ చేయాలి అన్న పార్టీ ఆలోచన మేరకు మాఫీని చేపడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ తో 300 కోట్లు కూడబెట్టారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 39.08 కోట్ల రాయల్టీ ఎగవేశారు అని ఈడీ అధికారులు తెలియజేశారు. ఇక అక్రమ మైనింగ్ సంబంధించి రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు ఇల్లు, కార్యాలయాల్లో మొత్తం 10 ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈడీ ప్రత్యేక సోదాలు నిర్వహించారు. ఇక ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. సోదాల్లో లెక్కల్లో చూపని 19 లక్షల నగదుతో పాటు ఎమ్మెల్యే, ఆయన సోదరులకు బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో దొరికిన ఆస్తుల పత్రాలతో పాటు మొబైల్ ఫోన్లు, బ్యాంకు లాకర్లు, తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఇక అక్రమ మైనింగ్ తో సంపాదించిన డబ్బును బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. కాగా త్వరలోనే ఆయా బ్యాంకులకు లేఖలు రాసి లాకర్లు తెరిచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వాటిని తెరిస్తే మైనింగ్ గుట్టు వీడే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు తెలియజేశారు. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ 19 లక్షల నగదును గుర్తించింది. సోదాలకు సంబంధించి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇక మనీ లాండరింగ్ హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించామని, మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది అని తెలియజేశారు. ఈడీ ఐటీల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇక హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పటాన్చేరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పి సంఘీభావం తెలిపారు. ఇక వారి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించడానికి ఖండించారు. ప్రభుత్వాలు ఈడీ ఐటీలుగా ప్రయోగించినా, ఎంత ఒత్తిడి చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొంగే ప్రసక్తే లేదు అన్నారు. మహిపాల్ రెడ్డి వద్ద ఎలాంటి అక్రమాస్తులు లేవని ఈడీ సోదాలు తేలింది అన్నారు. ప్రతి ఆస్తికి లెక్కలు చూపించి ప్రభుత్వానికి ఐటీ చెల్లింపులు చేస్తున్న మహిపాల్ రెడ్డి ఎవరి ముందు తలవంచరు అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయినా బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇక బీఆర్ఎస్ నుంచి 15 మందికి పైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు అన్న అనుమానం బీఆర్ఎస్ నాయకత్వానికి సైతం రాలేదు. ఇక బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్ గా వ్యవహరించిన ఆయన అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసానికి ఆహ్వానించి ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నిన్న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పోచారం నివాసానికి వెళ్లి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించారు. అక్కడికక్కడే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి రేవంత్ పార్టీ కండువాలు కప్పారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు 12 మంది టీఆర్ఎస్ ఎల్పీ విలీనమైన సంగతి తెలిసిందే. ఆ 12 మంది ఎమ్మెల్యేలు శాసనసభ పక్షంగా ఏర్పడి టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమయ్యారు. ఆ సమయంలో స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ విలీనానికి ఆమోదముద్ర వేశారు. 2023 ఎన్నికల్లో 64 సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తిల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరగా తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ జాబితాలో చేరారు. తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోను అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కాకుండా 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని, సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికి కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. గనులను ఆదాయం కోసం వేలం వేయడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల నేపథ్యంలో పారదర్శక విధానాలను పాటించే క్రమంలో వేలం వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో 10వ విడత దేశవ్యాప్త బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తులు సింగరేణి వెనుకబడింది అన్నారు. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ దిగుమతులను క్రమంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్ల కాగితాలపై రాస్తే బొగ్గు గనులు కేటాయించే వారిని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గనుల కేటాయింపులో కోల్ ఇండియాకు ఇచ్చినట్లు సింగరేణికి కూడా ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలోని నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి కోసం అక్కడ కొలువైన బీజేపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. 10 ఏళ్ల కిందట కరెంటు కోసం తెలంగాణలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసేవారని, రోజుకి కొన్ని గంటలు కరెంటు ఇచ్చేవారు అని, వ్యవసాయానికి కూడా కరెంటు సరిగ్గా అందేది కాదు అని కిషన్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ కథనాన్ని ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై బురద చల్లడం మాని ఇప్పటికైనా అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఒక అభివృద్ధి మోడల్ గా తయారైంది అని కథనంలోని లెక్కలను శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఇక అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన సమయంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు పెరిగింది అని తెలియజేశారు. 9 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగాయని, ఐటీ ఉద్యోగులు 3 రెట్లు పెరిగి 9 లక్షలకు చేరుకున్నాయని అన్నారు. బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా కాంగ్రెస్ సర్కారు ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ అభయహస్తంకు నిధులు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. వరుస పేపర్ లీక్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రిఫరెన్స్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకొచ్చింది. జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల అడావిడి మొదలు కావడంతో అమలు తేదీని ప్రకటించలేదు. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోంది అని త్వరలోనే నోటిఫై చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే కేంద్ర సిబ్బంది వ్యవసాయ శాఖ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్షా పేపర్లు అందుకున్న, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ ను డ్యాపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ పరీక్షా కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజ్ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు. మనిషి జీవితంలో యోగా ఒక మంచి డాక్టర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిత్యం యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం వర్తిస్తుంది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జింజాం కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ తో కలిసి యోగా చేశారు. ఇక యోగా మానసిక
ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది అని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధాని మోదీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నందిగమ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5,000 మంది అభ్యాసితులతో కలిసి యోగాసనాలు వేశారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్లోని తన నివాసంలో యోగా చేశారు. ఇక పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వారసత్వం యోగా అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల పలు ఆసనాలు వేశారు. సుస్థిరత లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థిరతను కోరుకుంటున్నాము అనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటి చెప్పాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా 3వ అధికారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ సుస్థిర ప్రభుత్వము అని కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టింది అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో 2 రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఫలితాలు చూపెట్టింది. పనితీరు ఆధారంగానే ప్రజలు 60 ఏళ్ల తర్వాత వరుసగా 3వ తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అని చెప్పారు. అంతకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ గత శతాబ్దంలో చివరి దశాబ్దంలో అస్థిర ప్రభుత్వాలను చూశామని, 10 ఏళ్లలో 5 సార్లు ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఇక ఎన్నికలకే దేశం పరిమితమైందే కానీ ఎలాంటి ప్రగతి సాధించలేకపోయింది అన్నారు. ఇక ఇలాంటి అస్థిరత, అనిశ్చితి సమయంలో ఇండియాను ముందుకు తీసుకువెళ్తుంటే తాము పగ్గాలు చేపట్టామని, పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము అని చెప్పారు. ఇదంతా గతమని, ఇప్పుడు ఇండియా సుస్థిర ప్రభుత్వ శకంలోనే అడుగుపెట్టింది అని, ప్రజాస్వామ్యం మరింత పటిష్టమైంది అని చెప్పారు. ఇక ప్రజాస్వామ్య పటిష్టతలో జమ్మూ కాశ్మీర్ పాత్ర కీలకమని చెప్పారు. మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీరియత్ కోసం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశంలో మాత్రమే కాకుండా చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్వెళ్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని కాలేజీలో చదువుకొని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.